బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ శరత్ చంద్ర. 5 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి అనేసరికి పరారైపోయాడు శరత్ చంద్ర. ఇటు శుభలేఖలు కూడా పనిచేసిన తర్వాత పెళ్లికి నిరాకరించాడు. కులం అడ్డు వస్తుందంటూ పెళ్లికి నిరాకరిస్తూ మొత్తానికైతే శరత్ చంద్ర ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క ఎమ్మెల్యే పేరు చెప్పి మరి ఆ యువతి తరపున ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఫేమ్ సంపాదించాడు శరత్ చంద్ర. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికైతే అంతమంది ఫాలోవర్స్ని సంపాదించిన తర్వాత ఈ అమ్మాయిని మనం వైజాగ్కి సంబంధించి ఒక హనీ ట్రాప్ ఇష్యూని ఆల్రెడీ ఇవాళ చూసాం. ఆ అమ్మాయి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇటు శరత్ చంద్ర కూడా ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఒక్కసారి ఫేమ్ సంపాదించిన తర్వాత ఇలా కొంతమంది మహిళలని అలాగే కొంతమంది మగవారిని కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు లోబర్చుకుంటున్నారు. వల వేసి వాళ్ళని ఏదో ఒక రకంగా శారీరకమైన అవసరాల కోసం కావచ్చు, అలాగే డబ్బు కావచ్చు, ఇలా ఎక్స్ట్రాట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కానీ, ఇలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేయడం కానీ, అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికైతే చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం వివరాలు చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న తర్వాత ఈ అమ్మాయి మరి ఆ ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయిందా, ఎక్కడ పరిచయం అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ అమ్మాయిని మోసం చేశాడు. పెళ్లి కొప్పుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అని వాగ్దానం చేశాడు. తీరా పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డులు పంచిన తర్వాత నాకు ఇష్టం లేదు, నీ కులం వేరు నా కులం వేరు అని చెప్పి మొత్తానికైతే ఆ అమ్మాయి బంధువులను కూడా ఎమ్మెల్యే పేరు తీసి మరి ఆ అమ్మాయి బంధువులను వీరందరినీ కూడా బెదిరిస్తున్నారు. ఆ అమ్మాయిని కలిసినప్పుడు తెలియదా కులం వేరని, ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు తెలియదా కులం వేరని, ఆ అమ్మాయిని వాడుకున్నప్పుడు తెలియదా కులం వేరని, ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? పెళ్లి కార్డులు పంచిన తర్వాత నలుగురికి ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళకి సరైన శిక్ష అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఈ బాధితురాలు అసలు ఏం మాట్లాడుతుంది, ఆమెకి ఏం అన్యాయం చేశాడనేది ఈ బాధితురాలు మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. 2020లో మేము ఇద్దరం కలిసి ఇంటర్ చదువుకున్నాం. అప్పుడు ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పించి ఇప్పటి వరకు మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మొన్న లాస్ట్ ఆగస్ట్లో నాకు మరి పెళ్లి చేసుకోను, మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అని చెప్తే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. అప్పుడు మా పేరెంట్స్ కాల్ చేసి ఆ అబ్బాయికి ఇలా రా, ఎందుకు అమ్మాయి చచ్చిపోతాను అంటుంది, నువ్వు లేకపోతానంటే వచ్చి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటికి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే వచ్చి చేసుకుంటాను, నాకు టైం కావాలి, రేపు ఒక్కరోజు టైం కావాలంటే రేపు ఒక్కరోజు తర్వాత పెద్ద మనుషుల కూర్చొని పెళ్ళికి ఒప్పందం అనేసుకొని ఒప్పందం అన్ని రాసుకున్న తర్వాత ముహూర్తాలు తీయండి, నాకు ఇప్పటికిప్పుడైతే నాకు పెళ్ళి నేను ఏదో తప్పు చేస్తాను అనుకుంటారు అనేసి 1 మంత్ టైం తీసుకొని ముహూర్తాలు తీసిన తర్వాత 23rd డాడీ వాళ్ళు వెళ్ళి పసుపు దంచడం రేపు కదా మీకు కట్నము అడ్వాన్స్ ఇస్తాము అనేసుకొని వెళ్తే నేను పెళ్లి చేసుకొని మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి, నాకైతే పెళ్ళి వద్దు, కేసే కావాలి, నాకు కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కోన రవికుమార్ గారు మాకు తెలుసు, అది ఇది అనేసి వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించేసి మొత్తానికి పెళ్లి డేట్ తప్పించేశారు. నాకు ఎంతసేపు కేసే కావాలి, నేను బెయిల్ మీద వచ్చేస్తాను బయటకు అనేసి అలా అంటున్నారు. 2020లో మేము ఇద్దరం కలిసి ఇంటర్ చదువుకున్నాం. అప్పుడు ఆ అబ్బాయి నాకు 2020లో కలిసి చదువుకున్నాం, కరోనా సమయంలో కలిసి చదువుకున్నాం, ఒక ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ పెళ్లి దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అతన్ని పిలిచి మాట్లాడిన తర్వాత ముహూర్తాలు పెట్టండి, కానీ నాకు కొంత సమయం కావాలి, ఒక నెల రోజుల తర్వాత చూద్దామని చెప్పిన మనిషి ముహూర్తాలు పెట్టించుకొని పెద్ద మనుషులు అందరూ కూర్చొని దగ్గరుండి మాట్లాడుకున్న తర్వాత దాని తర్వాత ఇప్పుడు కట్ చేస్తే సీన్ ఏంటంటే, నాకు అవసరం లేదు, మీరు కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలుకైనా వెళ్ళొస్తా, నాకు రాజకీయ బలం ఉంది, నాకు ఆర్థికంగా బలం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎదురు సమాధానాలు ఇస్తూ బెదిరిస్తూ మొత్తానికైతే ఆ అమ్మాయిని మోసం చేశాడు శరత్ చంద్ర. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యం నాయుడు ఉన్నాడు, సత్యం నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనాయుడు, చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు ఆ అబ్బాయిపై, ఇప్పుడు శరత్ చంద్రపై ఇప్పుడు కేసు ఏమైనా వేశారా, అతన్ని అరెస్ట్ చేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఈ ఒక్క మహిళకే అన్యాయం చేశాడా, మిగతా మహిళల్ని కూడా ఎవరైనా అన్యాయం చేశారా? ఇవాళ పొద్దున్నే చూసాం మనం ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి అని చెప్పేసి వైజాగ్కి సంబంధించిన ఆమె కూడా ఇలా ఒక
ప్రేమ పేరుతో అలాగే ఒక వలపన్ని ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఇక్కడేమో ఇతను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు. ఇలాంటి అమ్మాయిలని ఇంకా అతను మోసం చేశాడా, ఇంకెవరైనా ఆరోపిస్తున్నారా అతనిపై? కళ్యాణ్, చూస్తే కనుక 5 ఏళ్ల క్రితం ఆమ్దాల వలసలో ఉన్న టిఎస్ఆర్ కాలేజీలో ఎంపీసీ చదువుతున్నటువంటి శరత్ చంద్ర కు బైపీసీ చదువుతున్న షర్మిలకు అంటే క్లాస్మేట్లు వీళ్ళిద్దరూ అక్కడ మాత్రం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడిన అనంతరం అది ప్రేమగా మారింది. కాకపోతే ఈ 5 ఏళ్ల జర్నీలో ఇన్స్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి శరత్ చంద్ర చేసిన ఆకృత్యం మాత్రం ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అన్నటువంటి పరిణామం ఇది మాత్రం మనకు స్పష్టం అవుతుంది. కాకపోతే తనతో ప్రేమలో పడ్డాడు అన్న విషయం తెలిసినటువంటి ఎవరైతే పెద్దమ్మ, తండ్రి వీళ్ళందరూ కూడాను షర్మిలను మందలించారు, చదువు కూడా మానిపించారు. అయినప్పటికీ కూడాను ఆమెను వెంటాడుతూ వేధిస్తూ ఆమెకు వచ్చినటువంటి సంబంధాలను కూడా తప్పిస్తూ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమె అంత షర్మిలను నమ్మించి ఆమెని శారీరకంగా అనుభవించి కూడాను ఈ రోజు చివరకు ఈ విషయంపై పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒక ఒప్పందం పత్రం కూడా రాసుకోవడం జరిగింది. ఏమైనా కట్టం గురించి ఆశిస్తున్నాడా అనే ఉద్దేశంతో షర్మిల పెద్దమ్మ, తండ్రి కూడాను ఆయనకి సంబంధించినటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లారు. అక్కడ కూడా ఒక ఒప్పంద పత్రంలో 3 లక్షల రూపాయల కట్నం, 4 తులాల బంగారం, 20 సెంట్లు స్థలం అంటే పొలం ఇవ్వడానికి కూడా రాసుకోవడం జరిగింది. దీంతో వాళ్ళు మాత్రం ఈ రోజు 10/10/2025 తేదీన రాత్రి 12 గంటలకు పెళ్లిని నిశ్చయించారు. అది పెళ్లి కార్డులు కూడా రెడీ అయ్యాయి. వాటితో పెళ్లి కార్డులు పంచడం అయిన తర్వాత 8వ తేదీన సాయంత్రం మాత్రం ఈ అమ్మాయిని కలిసి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ఎవరు కూడాను మీ సామాజిక వర్గాన్ని అంగీకరించే పరిస్థితి లేదు, అలాగని జరిగితే నన్ను సమాజం అంటే కుల బహిష్కరణ చేస్తారన్నటువంటి ఒక భయాన్ని ఆ అమ్మాయిలో క్రియేట్ చేసిన తర్వాత పరారైన అబ్బాయి కోసం వారు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అప్పటికే ప్రేమించి మోసం చేశాడు, పెళ్లికి నిరాకరిస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్నటువంటి పెద్దమ్మ కావచ్చు, అదే షర్మిల నాన్న వారు కూడా జిల్లా ఎస్పీని కూడా 2 పర్యాలు కడడం జరిగింది. కాకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి సులేఖలు పంచిపెట్టిన తర్వాత పరారైన తర్వాత మాత్రం ఈ రోజు వాళ్ళందరూ కూడాను ఎవరైతే శరత్ చంద్రకు సంబంధించిన గోపీనగర్ లో ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంట్లో షర్మిల కూర్చోడు, బయట వాళ్ళ పెద్దమ్మ ఉన్నారు. ఈ విషయంపై మాత్రం ఆ కుటుంబ సభ్యులు ఆమ్దాల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీసులు మాత్రం రంగప్రవేశం చేశారు. షర్మిలాని వాళ్ళ పెద్దంతో పాటు ఆమెకు అండగా ఉన్న వారందరినీ కూడా ఆమ్దాల తీసుకెళ్లారు. అప్పటికే ఎవరైతే శరత్ చంద్రను పోలీసులు అదుపులో తీసుకోవడం, అక్కడ కూడా నెగోషియేషన్ జరిగింది. అయినప్పుడు కూడా తను మాత్రం తన ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులు అండదండలు నాకున్నాయి, నన్ను ఎవరు ఏమీ చేయలేదు, మాది బలమైన సామాజిక వర్గానికి చెందిన యువకుడును, కాకపోతే ప్రేమించిన విషయంలో అడ్డురానటువంటి ఈ కులం ప్రతిపాదన చివరికి పెళ్లి విషయానికి వచ్చరికి ఎందుకు వచ్చింది? ఇంటి పెద్దలు కనుక ఒప్పుకోలేదా? ఎందుకంటే శరత్ చంద్ర కన్న తల్లి ఎప్పుడో చనిపోవడం జరిగింది. వారి నాన్నగారు 2వ పెళ్లి చేసుకున్నారు. ఆమె సంరక్షణలో పెరుగుతున్నటువంటి శరత్ చంద్రను పిన్న తల్లి ఏవైనా కూడాను